దేవుడు భార్యలారా మీ భర్తలను ప్రేమించుడి అనే మాటను వ్రాయడానికి అర్థం ఏంటంటే, వెన్ యూ లవ్ యువర్ హస్బెండ్ యూ విల్ ఎంకరేజ్ హిమ్, యూ విల్ సపోర్ట్ హిమ్, యూ విల్ ప్రే ఫర్ హిమ్, యూ విల్ బీ హిస్ హెల్ప్మేట్. భార్య భర్తను పరిపూర్ణంగా ప్రేమించినప్పుడు భర్తను ప్రోత్సహిస్తావు గానీ భర్తను క్రిటిసైజ్ చేయవు. చాలా మంది భార్యలు ఉంటారు, భర్తకి మరి క్రిటిసైజ్ చేసి భర్తను నీరుగార్చేస్తూ ఉంటారు. కొంతమంది మరి భార్యలు తమ భర్తల్ని తోలనాడి మాట్లాడుతూ ఉంటారు, చాలా చేతగాని వానిలా చూస్తూ ఉంటారు, భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. నేనే చాలా పెద్ద మహారాణి అన్నట్లుగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో దేవుని బిడ్డలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ భర్త నీకు శిరస్సు, హీఈస్ ద హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అతన్ని నీవు గౌరవించినప్పుడే, అతన్ని నీవు ప్రేమించినప్పుడే నీ జీవితంలో కూడా ఆ గౌరవాన్ని, ఆ ప్రేమను నువ్వు సంపాదించుకుంటావు. ఇంకో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, లవ్ బిగెట్స్ లవ్ అండ్ హేట్ బిగెట్స్ హేట్. ప్రేమ ఇస్తే నువ్వు ప్రేమను పొందుకుంటావు, ద్వేషాన్ని ఇస్తే ద్వేషాన్ని పొందుకుంటావు. ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ వెరీ ట్రూత్ఫుల్ ఫ్యాక్ట్. ఇది చాలా ప్రాముఖ్యమైన మరి అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందరి చేత ప్రేమించబడాలని కోరుకుంటున్నావా? ప్రేమ నువ్వు ఆటోమేటిక్ గా నీకు ప్రేమ వస్తుంది. ద్వేషాన్ని ఇస్తే ఖచ్చితంగా ద్వేషాన్ని తిరిగి పొందుకుంటావు.